ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖనాన్ని గమనించుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 100వ కీర్తన 100వ కీర్తన 3వ వచనాన్ని చూసినట్లయితే, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇక్కడ చూసినట్లయితే యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఈ యొక్క వాక్య లేఖనాన్ని మనము గమనించినట్లయితే, ఇందులో ఉంటున్న సత్యాన్ని మనము అర్థం చేసుకున్నట్లయితే, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న కీర్తనల గ్రంథంలో నుండి 100వ కీర్తనను చూసినట్లయితే 3వ వచనాన్ని, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. నిజముగా యెహోవాయే దేవుడని ఈ లోకంలో ఎంతమందికి తెలుసు కదా? ఆయనే మనలను పుట్టించను అని ఎంతమంది గ్రహించగలుగుతూ ఉంటున్నారు? యెహోవాయే దేవుడని, ఆయనే మనలను పుట్టించాడు అని ఎంతమంది గ్రహించగలుగుతున్నారు, ఎంతమంది తెలుసుకుంటున్నారు కదా ఈ లోకంలో? నిజముగా యెహోవా దేవుడే మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. ఏమనంటే, ఈ లోకంలో నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు, నన్ను తప్ప మీరు దేనిని ఆరాధించకూడదు అని స్పష్టంగా ఆజ్ఞల్లో మనకు తెలియచేస్తూ వచ్చి ఉంటున్నారు కదా. కానీ లోకంలో చూసినట్లయితే సృష్టించిన దేవుణ్ణి ఆరాధించరు కానీ సృష్టిని ఆరాధిస్తున్న వారు కుక్కలలుగా ఉంటున్నారు ఈ లోకంలో. సృష్టించిన దేవుణ్ణి మరచిపోయి సృష్టిని అంటే చెట్టులను, పుట్టలను, గుట్టలను, రాళ్ళను, రప్పలను కదా, ఇంకా నీళ్లను, భూమిని, ప్రతి దానిని వారు ఆరాధిస్తూ ఉంటున్నారు. నిజముగా ఎంత అజ్ఞానులో వీరైతే కదా. దేవుణ్ణి సృష్టించిన దేవాతి దేవుణ్ణి గ్రహించలేక వారిలో ఉంటున్న మనోనేత్రములకు గ్రుడ్డితనముని కలుగ చేసుకొని సృష్టిని ఆరాధిస్తున్న వారు చాలామంది ఉంటున్నారు కదా. నిజముగా దేవుడు వీరందరినీ చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు, నేను తప్ప వేరొక దేవుడు లేడు మీకు అని కదా. ఆయన ఈ లోకానికి పరిపూర్ణ మానవుడిగా వచ్చి దేవునికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ఉంటే దేవుడు అని కూడా ఆయన నిరూపించాడు. కానీ ఆ యొక్క నిరూపణను ఎవరు గ్రహించలేకపోతూ ఉంటున్నారు ఈ లోకంలో కదా. ఎంతోమంది సృష్టిని ఆరాధిస్తూ వారి జీవితాలను ఎక్కడికో బంధకాల్లోకి, పాపపు ఊబిలోకి తీసుకువెళుతూ ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం కదా. నిజంగా ఈ లోకంలో జ్ఞానవంతులు ఎవరు అంటే, యెహోవాయే తెలుసుకున్నవాడే జ్ఞానవంతుడని నేనైతే చెప్పగలను స్పష్టంగా. ఎంతోమందికి ఎంతో జ్ఞానం ఉంటుంది, కానీ నిజమైనటువంటి దేవుడు ఎవరో గ్రహించలేక ఎంతోమంది తమ జీవితాలను పాడు చేసుకుంటూ సృష్టిని ఆరాధిస్తూ సృష్టిలో ఉన్న వాటి వైపుకు వెళుతూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలోనే ముందుగానే రాసి ఉంచారు దేవాతి దేవుడు ఏమని అంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు కదా. దేవుడికి తెలుసు, ప్రతి నరుని హృదయం ఏంటో దేవుడికి ముందుగానే తెలుసు. ఏమని అంటే, కొంతమంది దేవుడే లేరంటారు కదా, అమ్మ నాన్నలే దేవుడు అని భావిస్తూ ఉంటారు కదా. నిజముగా నిన్ను కలగజేసిన విధానాన్ని నువ్వు గ్రహించినట్లయితే, చూసినట్లయితే, నిజముగా అమ్మ నాన్నలే అవన్నీ చేస్తారా? అమ్మ నాన్నలను ఒక పాటుగా దేవుడు నిన్ను వాళ్ళని వాడుకున్నారు, కానీ వాళ్ళే
తల్లిదండ్రుల దేవుడిని భావించవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది వారిని ఏమనంటే, నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు అని చక్కగా ఉంది. వారిని వదిలిపెట్టాలని కాదు, కానీ నిజమైనటువంటి దేవుడు ఏంటో, నీకు అవయవములను ఏర్పాటు చేసిన వారెవరో, నీ నాసిక రంధ్రములో ఊపిరి ఊదిన వాడెవడో కదా, నువ్వు మరణించిన తర్వాత ఎక్కడికి వెళుతావో దాన్ని గ్రహించుకోవాలి. ఈ లోకం అనేది అశాశ్వత కాలం అండి. ఈరోజు బ్రతకొచ్చు, రేపు మరణించవచ్చు. ఎన్ని రోజులకున్న ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసిన వారమే. కానీ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళతావు అనే క్వశ్చన్ మార్కు నీలో రావాలి కదా. ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియాలంటే యేసుక్రీస్తు వారిని నమ్మాలి, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి కదా. కొందరు అయితే మాట్లాడుతూ వస్తూ ఉంటారు ఏమనంటే, ఈ లోకంలో ఉన్నంతకాలము తినాలి, త్రాగాలి, ఎంజాయ్ చేయాలి, మరణించిన తర్వాత మన ఆత్మ గాల్లో కలిసిపోతూ ఉంటుందని ఎంతోమంది తమ హృదయంలో అనుకుంటూ ఉంటారు కదా. అది ఎంత మట్టుకు నిజమో వాళ్ళకే తెలియదు. తెలియకనే ఆ మాటలు మాట్లాడుతూ ఉంటున్నారు. కానీ దేవాతి దేవుడు మన కొరకు ఏం చేశారంటే, నువ్వు ఈ లోకంలో అశాశ్వత కాలముగా జీవించిన తర్వాత, ఈ లోకంలో నువ్వు మరణించిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనేది దేవుడు స్పష్టముగా మనతో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో లెక్కింపచేసి ఉంటున్నాడు. దానిని ధ్యానిస్తేనే, దానికోసము దేవాతి దేవుడి కోసము మనము అర్థం చేసుకుంటేనే ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనం ఎక్కడికి వెళుతామో, ఎవరితో సావాసం చేస్తామో అన్న విషయాన్ని గ్రహించగలుగుతాం కదా. నిజముగా ఆ విషయాన్ని తెలియకే ఇక్కడ మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడు అని స్పష్టముగా బల్లగుద్దినట్టుగా దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. యెహోవాయే దేవుడు అని, యెహోవాయే దేవుడని స్పష్టముగా దావీదు భక్తుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు కదా. ఆయన మనల్ని పుట్టించాడు, మనము ఆయన పిల్లలము, ఆయన బిడ్డలము కదా. ఆయన బిడ్డలైనటువంటి వారిని దేవుడు ఎలా చూసుకుంటున్నాడంటే, నిజముగా కంటికి రెప్పవలే నేటి దినము వరకు నీవు సజీవ లెక్కలో ఉన్నావంటే కేవలము ఆయన చూపించిన కృపను బట్టే తప్ప వేరొకటి లేనేలేదు. అది నువ్వు గ్రహించాలి. అది నువ్వు గ్రహిస్తేనే నీకు నిజమైనటువంటి దేవుడు ఎవరో అర్థమవుతూ ఉంటుంది కదా. నిజముగా దేవుని ప్రేమను, ఔన్నత్యమును తెలియక, సృష్టించిన దేవుని ఆరాధించక సృష్టిని ఆరాధిస్తున్నవారు ఎంతోమంది ఉంటున్నారు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఏమని అంటే, అవి చెవులుండి వినవు, కన్నులుండి చూడవు, నోరు ఉండి మాట్లాడవు, వాటికి మీరు ఏం చేస్తూ ఉన్నారు, మ్రొక్కుతూ ఉంటున్నారని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా సృష్టి మాట్లాడుతుందా? చెట్టులు మాట్లాడతావా? గుట్టలు మాట్లాడతావా? రాయిలు మాట్లాడతావా? వాటికి చెవులు ఉన్నవా? వాటికి కళ్ళు ఉన్నవా? నిజముగా రాయి లాంటి మనుషులు రాళ్ళను ఆరాధిస్తూ ఉంటున్నారు ఈ రోజుల్లో. కానీ మాట్లాడే దేవుడు కూడా ఉన్నాడన్న విషయాన్ని మరచిపోయి సృష్టిని ఆరాధిస్తున్నవారు ఎంతోమంది ఈ లోకంలో ఉంటున్నారు కదా. నిజముగా వారందరినీ చూసి దేవాతి దేవుడు చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మాట ఇచ్చారు. కానీ ఒక మాట కూడా చెప్పారు, అంత్య దినాల్లో ప్రతి ఒక్క మోకాలు నా ఎదుట వంగుతుంది, ప్రతి నాలుక నన్ను స్తుతిస్తూ ఉంది అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. దేవుడు నిజంగా అంత్య దినాల్లో వారందరినీ దేవుడి వైపుకు మళ్ళులాగున నిజముగా మనము మన నిత్య జీవితంలో ప్రార్థన చేసేవారమై ఉండాలి. వారందరి కొరకు ప్రార్థన విజ్ఞాపనలు మనం చేస్తూ ఉండాలి, నశించిపోతున్న వారి కొరకు కదా. దేవుడు చివరి కోరిక కూడా ఆయన ఏం కోరుకున్నాడు అంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని
దేవుడు తన చివరి కోరికగా శిష్యులకు అప్పచెప్పి వెళ్ళాడు. అందులో మన భాగము కూడా మనము కూడా సహకరించే వారిగా ఉండాలి. ఎంతోమంది యేసుక్రీస్తు అంటే తెలియని ప్రజలు నశించిపోతున్న వారు, ఎంతోమంది యేసుక్రీస్తు అంటే తెలియకుండా నశించిపోతున్న వారు ఎంతోమంది ఉంటున్నారు కదా. వారికి మనము రక్షణను గూర్చిన సువార్త వారికి చెప్పాలి. ఈ యొక్క సువార్త చెప్పినప్పుడు వారికి అనిపిస్తూ ఉంటుంది, రక్షణను గూర్చిన సువార్త చెప్పినప్పుడు వారికి వెర్రితనముగా కనిపిస్తూ ఉంటుంది. వీరు వెర్రి వాళ్ళు, పిచ్చి వాళ్ళు అని వాళ్ళు మనల్ని అనినా పర్వాలేదు, కానీ అది దేవుని శక్తి అయి ఉన్నదని దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు కదా. నిజముగా యెహోవాయే దేవుడని తెలియక సృష్టిని ఆరాధిస్తున్న వారు చాలామంది ఉంటున్నారు కనుక వారందరి కొరకు మనం భారముగా ప్రార్థించే వారమై ఉండాలి. కనుక ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఏమనంటే, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించను, ఆయన వారము, మనము ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అని దేవాది దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు దావీదు భక్తుడు. కాబట్టి అనేకమైనటువంటి నశించే వారి కొరకు మనం ప్రార్థన విజ్ఞాపనలు చేయలాగున ఈ యొక్క సమయంలో ఒక మాట ప్రార్థన చేద్దామా? వారందరి కొరకు. సజీవుడవైనటువంటి మా దేవ, నిజముగా ఎంతోమంది లోకంలో నశించిపోతూ ఉంటున్నారు. నీ కృప ద్వారానే వారందరినీ రక్షించగల దేవుడవు నీవై ఉంటున్నావు కనుక నేను తప్ప వేరొక దేవుడు లేడని మీరు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినారు నాయన. నిజముగా సృష్టించిన దేవుని ఆరాధించక సృష్టిని ఆరాధిస్తున్న వారు ఎంతోమంది లోకంలో ఉంటున్నారు. నీ కృప ద్వారానే వారందరినీ మీరు రక్షించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రైజ్ లార్డ్ అందరికీ.